ఒక్కసారి అది కూడా వినండి. కడియం శ్రీహరి వయసు పొన్నా లక్ష్మణ్ వయసు ఇంచుమించు ఒకటే కదా. కడియం శ్రీహరి వయసు పొన్నా లక్ష్మణ్ వయసు ఇంచుమించు ఒకటే కదా. కడియం శ్రీహరి కాంగ్రెస్, పొన్నా లక్ష్మణ్ కాంగ్రెస్ నుంచి రాజనాథ్ టీఆర్ఎస్లో చేరితే ఆయన ఉద్దేశించి ఏం మాట్లాడినావో ఒక్కసారి వినండి. ఏళ్ళు అనుభవించి సిగ్గుండాలి ఈ వయసులో పార్టీ మారడానికి. సత్యమండలి ఏ రోగం వచ్చింది ఆయనకు, ఏం తక్కువ చేసింది ఆయనకు, అన్ని ఇచ్చింది పార్టీ. సిగ్గుండదు. సత్యముందల ఇదేం రోగమా? సత్యముందల మళ్ళీ నేను ఇంతకాలం పోవడానికి ఏం మాటలు, చిల్లర మాటలు. ఇప్పుడు ఈ వయసులోనా ఆయన ఇట్లా చేసేది? 81 సంవత్సరాల వయసులో పార్టీ మారడమే బుద్ధి లేని పని. పార్టీకి రాజీనామా చేయడం, నిన్ను పెంచి పోషించిన పార్టీ కష్టాలలో ఉంది. నిన్ను నమ్ముకొని నీ జెండా మోసిన కార్యకర్తలు కేసులు ఎదుర్కొంటున్నారు. చూడండి, పొన్నా లక్ష్మణ్ సిగ్గుండాలి నువ్వు పార్టీ మారడం అన్నాడు. నీకేం తక్కువ చేసింది అన్నాడు. కడియం శ్రీహరికి నిజంగానే బీఆర్ఎస్ ఏం తక్కువ చేసింది? కడియం శ్రీహరి వయసు పొన్నా లక్ష్మణ్ వయసు సమానమే కదా. మరి పొన్నా లక్ష్మణ్ సిగ్గు లేకపోతే కడియం శ్రీహరికి సిగ్గు లేనట్టేగా. పొన్నా లక్ష్మణ్కు కాంగ్రెస్ పార్టీ అన్ని చేస్తే బీఆర్ఎస్ కూడా కడియం శ్రీహరికి అన్ని చేసింది కదా. కాంగ్రెస్ పార్టీ కష్టాలు ఉన్నప్పుడు నువ్వు ఎట్టెళ్ళిపోతావు అని చెప్పి మాట్లాడినావు కదా. మరి ఇప్పుడు బీఆర్ఎస్ కష్టాలు ఉన్నదని చెప్పి అందరూ అనుకుంటుండ్రు కదా. మరి కష్టాలు ఉన్న బీఆర్ఎస్ నుంచి వచ్చే నువ్వెట్లా తీసుకున్నావు? కడియం శ్రీహరికి పొన్నా లక్ష్మణ్కు కాంగ్రెస్ అన్ని చేసిందంటే కడియం శ్రీహరికి కూడా బీఆర్ఎస్ అన్ని చేసింది కదా. కడియం శ్రీహరి టీఆర్ఎస్ నుంచి వరంగల్ ఎంపీగా టీఆర్ఎస్ నిలబెట్టి గెలిపించింది కదా. కడియం శ్రీహరిని ఎమ్మెల్సీ చేసింది కదా. కడియం శ్రీహరికి ఎమ్మెల్యే చేసింది కదా. కడియం శ్రీహరికి ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది కదా. పొన్నా లక్ష్మణ్ ఉప ముఖ్యమంత్రి చేయలే. కాంగ్రెస్ పార్టీ పొన్నా లక్ష్మణ్ ఉప ముఖ్యమంత్రి చేయలే. కానీ కడియం శ్రీహరిని బీఆర్ఎస్ ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది. మరి ఆ వయసులో పార్టీ మారడం సిగ్గులేని పని అని పొన్నా లక్ష్మణ్ అన్నప్పుడు, ఈ వయసులో కడియం శ్రీహరి పార్టీ మారుతున్నప్పుడు ఆయన కూడా సిగ్గులేదు కదా. సిగ్గులేను నువ్వు ఎట్లా తీసుకున్నావు? ఎట్లా తీసుకున్నావు? కాంగ్రెస్ పార్టీ అన్ని చేసిందని పొన్నా లక్ష్మణ్ అన్నావు కదా. మరి టీఆర్ఎస్ బీఆర్ఎస్ కడియం శ్రీహరి కూడా అన్ని చేసింది కదా. ఏం తక్కువ చేసింది? పదవులు ఎన్నుంటే గమనించింది కదా. ఎమ్మెల్యే చేసింది, ఎమ్మెల్సీ చేసింది, ఎంపీ చేసింది, ఉప ముఖ్యమంత్రి చేసింది. బహుశా ఇన్ని పదవులు ఇంకా ఆయనకు వేరే పార్టీలో దక్కలేదు కదా, వేరే పదవులు దక్కలేదు కదా. మరి దీనికి నీ సమాధానం ఏంటిది? దీనికి సమాధానం ఏంటిది?